మనందరి మిత్రుడు. ఇప్పుడు ఇంత ముందు వరకు నేను మా మిత్రుడు అని, కానీ ఇప్పుడు ఆయన మనందరి మిత్రుడు, మన అసోసియేషన్ మిత్రుడు, కాజీపేట ఓంప్రకాష్ గారి నాన్నగారు అయినటువంటి కాజీపేట మురళీధర స్వామి గారి 21వ వర్ధంతి సందర్భంగా ఆయన ఈ జ్యోతి అనాథాశ్రమంలో భోజనాలు పెట్టమని కోరిక మేరకు మనం ఈ రోజు ఇక్కడ భోజనం పెడుతున్నాము. ఇక్కడ ఒక మాట గమనించండి మిత్రులారా, మురళీధర స్వామి గారు చనిపోయి 21 ఇయర్స్ అయిపోయింది. అయినా ఆయన కుమారుడు వాళ్ళ ఫాదర్కి సెరమనీలు అవన్నీ చేస్తూ దాంట్లో భాగంగా వాళ్ళ ఫాదర్ పేరు మీద ఈ కార్యక్రమం చెయ్యాలన్న తలంపు రావడమే గొప్పది. మన ఇంట్లో మనం ఏం చేస్తాము, సంవత్సరికం చేస్తాము, ఇంట్లో వరకు మనం ఏదో ఇది చేస్తాము, ఆయనకి కొంచెం ఇది చేస్తాము. అలా కాకుండా ఈ జ్యోతి అనాథాశ్రమంలో ఈ ఉన్న 25 మందికి కూడా ఆయన ఇప్పుడు భోజన సౌకర్యం కల్పిస్తున్నాడు అన్నమాట. నిజంగా వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నాడో కానీ ఆ నాన్నగారు ఇప్పుడు ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఎంత సంతోషిస్తాడని ఆయన. అరే మా అబ్బాయి చూసారా, 21 ఇయర్స్ అయింది నేను ఆయనని విడిచిపెట్టి వచ్చి, అయినా ఇంట్లో చేసుకోవడమే కాకుండా ఈ అనాథాశ్రయాలకు భోజనం పెట్టడం అన్న కార్యక్రమాన్ని కూడా మా అబ్బాయి చేపడుతుందని ఎంత సంతోషిస్తుండో. అక్కడ ఏ లోకం ఉందో మనకైతే తెలియదు, కానీ ఉన్నదేనైతే మనం అనుకుంటాము. అక్కడ ఆయన ఫ్రెండ్స్ అందరూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఆయన చూపిస్తుంటాడు, చూడండి అయ్యా మా అబ్బాయి చూడండి, ఆయన ఇంట్లోనే కాదు అనాథాశ్రమంలో కూడా భోజనాలు పెట్టిస్తుండు. అప్పుడు ఆయనకు అక్కడ ఎంత హ్యాపీగా ఉంటున్నది. వాళ్ళ సర్కిల్లో అక్కడ ఇక్కడ ఆయన సర్కిల్లో ఇప్పుడు మనమే చెప్పుకుంటున్నాం చూడండి, 21 ఇయర్స్ అయినా కానీ మా ఓంప్రకాష్ ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నట్టే గొప్ప విషయం అది. ఎక్కడో ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ పెట్టిస్తున్నాడు, అనాథలకు పెట్టాలన్న సంకల్పమే గొప్పది. అందులో ఆయన ఇక్కడ పెట్టిస్తున్నట్టే ఇది మన ఫస్ట్ కాదు, చాలా ప్రోగ్రామ్స్ చేశాడు ఆయన. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా, బర్త్డేస్, పిల్లల్ని, మనవాళ్ళది, వాళ్ళ మ్యారేజ్ అన్ని మనం ఇక్కడే చేశాం. ఆయనకి ఎప్పుడు రాదు, ఈసారి వస్తే మటుకు తీసుకొచ్చి ఒకసారి జ్యోతికి పరిచయం చేయాలి. పాపం ఆయన తక్కువ రేర్గా వస్తాడు, వచ్చినప్పుడు ఈసారి తప్పకుండా ఒక రోజు తీసుకొస్తాను జ్యోతి ఇక్కడ. ఈ కార్యక్రమం ఇంత ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు పాపం ఆ ఓంప్రకాష్కి వాళ్ళ మొత్తం కుటుంబానికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యేశ్వరాలు ఇవ్వాలని, ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చిపోయినా ఆరోగ్యం ఆయనకు మంచిగా ఇచ్చి చలకాలం ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలను ముందుగా చేయాలని చేసే సంకల్పం భగవంతుడు ఆయనకి ఇవ్వడని నేను కోరుకుంటున్నానండి. అలాగే భగవంతుడు కూడా ఆయనకి తప్పకుండా ఇన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తిని భగవంతుడు ఎప్పుడూ విడిచిపెట్టాడండి. ఆయనకు చేయాల్సిన కార్యక్రమానికి తప్పకుండా ఆయన కూడా భగవంతుడు ఏదో ఒక రూపైనా సహాయం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మా ఓంప్రకాష్కి మరి ఒక్కసారి మనము ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఆయన ఈ ఊర్లో లేకపోయినా ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఆ మమకారంతో ఇక్కడ చేయాలన్న సంకల్పం, వాళ్ళ ఫాదర్ ఇక్కడే పనిచేశాడు కాబట్టి ఈ ఊరిని ఆయన ఎంచుకొని ఈ జ్యోతి అనాథాశ్రమం ఎంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అసోసియేషన్ తరఫున ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఈ నిర్వాహకురాలు జ్యోతిని నేను కోరుకుంటున్నాను.